డేటా స్ట్రక్చర్స్ యూనిట్ 5 లో లాస్ట్ కాన్సెప్ట్ హీప్ సార్ట్. ఓకే, ఆల్రెడీ మనం 50 యూనిట్ సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో సర్చింగ్ టెక్నిక్స్ 2 టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. సార్టింగ్ టెక్నిక్స్ లో ఆల్రెడీ ఇన్సర్షన్ సార్ట్, సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, బిగ్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్ చూసేసాం. ఇక లాస్ట్ సార్టింగ్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ హీప్ సార్ట్. ఓకే, ఇక హీప్ సార్ట్ అంటే ఏంటి నేర్చుకునే ముందు ఫస్ట్ మనకి హీప్ ట్రీ అంటే ఏంటో తెలియాలి. ఆల్రెడీ మనం 4th యూనిట్ లో హీప్ ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఒకసారి రికాల్ చేసుకుందాం హీప్ ట్రీ అంటే ఏంటో. సో ఇందుకు హీప్ ట్రీ అంటే ఏంటన్నమాట. దేన్ని హీప్ ట్రీ అంటాము అంటే మనకి హీప్ ట్రీలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయని తెలుసు. ఏ నోడ్ అయితే పేరెంట్ నోడ్, ఏ పేరెంట్ నోడ్ అయితే ఉందో ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా కూడా తక్కువగా ఉంటే దాన్ని మాక్సిమం హీప్ ట్రీ అంటాము అని నేర్చుకున్నాం. ఓకే, పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉంటే దాన్ని మాక్సిమం హీప్ ట్రీ అని అంటాము అని నేర్చుకున్నాం. నెక్స్ట్ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉంటే దాన్ని మినిమం హీప్ ట్రీ అంటాము అని నేర్చుకున్నాం. ఓకే కదా, 4th యూనిట్ కాన్సెప్ట్ హీప్ ట్రీ అంటే ఏంటి. సో దేన్ని హీప్ ట్రీ అంటామంటే ఒక ట్రీ అనేది హీప్ ట్రీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమై ఉండాలి అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అయి ఉండాలి. ఓకే, ఒక ట్రీ హీప్ ట్రీ అవ్వాలి అంటే ఫస్ట్ అది కంప్లీట్ బైనరీ ట్రీ అయి ఉండాలి. మరి కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అన్నమాట. ఈచ్ నోడ్ కంపల్సరీ ఎలా ఉండాలి, 2 నోడ్స్ కలిగి ఉండాలి. ఈచ్ నోడ్ కూడా కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎక్సెప్ట్ దేని తప్ప, లీఫ్ నోడ్ తప్ప. అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే సపోజ్ ఇది నోడ్ అనుకోండి, ఈ నోడ్ కి కనుక చైల్డ్ నోడ్స్ ఉంటే ఆ నోడ్స్ చైల్డ్ నోడ్స్ అనేది కంపల్సరీ 2 నోడ్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ కనుక చైల్డ్ నోడ్స్ ఉంటే ఆ నోడ్ కూడా కంపల్సరీ ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉండాలి, 2 నోడ్స్ ఉండాలి, 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. నెక్స్ట్ ఈ నోడ్ కనుక చైల్డ్ నోడ్స్ ఉంటే ఆ నోడ్ కూడా కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. ఇలా ఎంతవరకు అంటే ఎక్సెప్ట్ లీఫ్ నోడ్స్, అంటే లాస్ట్ నోడ్స్ ఏదైతే లీఫ్ నోడ్ అంటే ఏంటి, ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ ని లీఫ్ నోడ్ అంటాము అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో లీఫ్ నోడ్ తప్ప మీరు ఏ నోడ్ తీసుకున్నా సరే దానికి చైల్డ్ నోడ్స్ కంపల్సరీ ఎలా ఉండాలంటే 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. ఇది 1 2 3 4 5 6 7 అనుకున్నారు అనుకోండి. ఫస్ట్ నోడ్ తీసుకుంటే 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి, సెకండ్ నోడ్ తీసుకుంటే 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి, థర్డ్ నోడ్ తీసుకుంటే 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. ఓకే, ఇక 4th నోడ్ ఏమైంది, దానికి ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేవు. ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేవు నోడ్ ఏమని పిలుస్తామని నేర్చుకున్నాం మనం, లీఫ్ నోడ్ అంటామని నేర్చుకున్నాం. సో ఎక్సెప్ట్ లీఫ్ నోడ్ మీరు ఏ నోడ్ తీసుకున్నా సరే కంపల్సరీ దానికి 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటారు. సో ఒక ట్రీ హీప్ ట్రీ అవ్వాలంటే ఫస్ట్ అది కంప్లీట్ బైనరీ ట్రీ అయి ఉండాలి. సో అటువంటి కంప్లీట్ బైనరీ ట్రీ తీసుకున్నప్పుడు మీరు ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా సరే ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ దాని చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ తో కంపేర్ చేస్తే పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంటే దాన్ని మాక్సిమం హీప్ ట్రీ అంటాము అని నేర్చుకున్నాం. నెక్స్ట్ సేమ్ అదే పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ దాని చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటే దాన్ని మినిమం హీప్ ట్రీ అంటాము అని నేర్చుకున్నాం. ఓకే, సో ఇది హీప్ ట్రీ గురించి మనం నేర్చుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ అంతా ఏంటి, సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటాం. అందులో లాస్ట్ సార్టింగ్ టెక్నిక్ ఏంటి, హీప్ సార్ట్. ఓకే కదా, సో హీప్ సార్ట్ గురించి నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం అనమాట, ఫస్ట్ మనం హీప్ ట్రీ తీసుకుంటాం. ఓకే కదా, ఓవరాల్ గా మనం సార్టింగ్ టెక్నిక్స్ అన్ని అప్లై చేస్తాము అంటే ఏ టెక్నిక్ అప్లై చేస్తాం, ఓవరాల్ గా మనం తీసుకున్నాం అంటే ఒక ఎరే తీసుకుంటాము, ఆ ఎరేలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిజార్డర్ లో ఉంటాయి, వాటి అన్నింటినీ కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేస్తాం. సో అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్న హీప్ ట్రీ కాస్త మాక్సిమం హీప్ ట్రీ అయి ఉండాలి. అదే మీరు డిసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేస్తారనుకోండి, ఫైనల్ గా వచ్చే ఆర్డర్ అప్పుడు మినిమం హీప్ ట్రీ తీసుకుంటారు. ప్రజెంట్ మనం అంతా కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే ఫామ్ చేస్తున్న టెక్నిక్ అంతా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, హీప్ ట్రీ తీసుకోవాలి. ఏ హీప్ ట్రీ తీసుకోవాలి, మాక్సిమం హీప్ ట్రీ తీసుకోవాలి. ఇలా మాక్సిమం హీప్ ట్రీ తీసుకొని మనం ఏం చేస్తాం అనమాట, టెక్నిక్ అప్లై చేస్తూ హీప్ సార్ట్ అంటే ఆ హీప్ ట్రీకి టెక్నిక్ అప్లై చేస్తూ మనం ఏం చేస్తాం అంటే ఓవరాల్ గా సార్టింగ్ ఆర్డర్ లో మనం ఫామ్ చేస్తాం. ఏ ఆర్డర్ సార్టింగ్ ఆర్డర్ కాస్త అసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనం తీసుకునే హీప్ ట్రీ కాస్త ఎలా ఉండాలి, మాక్సిమం హీప్ ట్రీ ఉండాలి. సో నేను ఒక మాక్సిమం హీప్ ట్రీ తీసుకున్నాను చూడండి, 78 root node, next 56, next 32, next 45, next 8, 23, 9 ఇలా ఒక హీప్ ట్రీ తీసుకున్నాను. ఓకే, మరి ఇది ఎటువంటి హీప్ ట్రీ అంటే చూడండి, ఈ పేరెంట్ నోడ్ ని తీసుకున్నాను అనుకోండి, ఈ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూని చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ పేరెంట్ నోడ్ తీసుకుంటే ఈ పేరెంట్ నోడ్ తో ఉన్న వాల్యూ దాని చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ తో పోలిస్తే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ పేరెంట్ నోడ్ తీసుకుంటే ఈ పేరెంట్ నోడ్ లో అంటే దాని చైల్డ్ నోడ్స్ ఏమన్నాయి 23, 19, 23, 19
ఓవరాల్ గా ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా సరే దాని చైల్డ్ నోడ్స్ లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఏమైంది మాక్సిమం కీప్ ట్రీ అయింది. ఇప్పుడు ఈ మాక్సిమం కీప్ ట్రీ మనం ఏం చేస్తాం అనమాట కీప్ సార్ట్ చేస్తాం. అంటే ఈ కీప్ ట్రీకి సార్టింగ్ టెక్నిక్ అప్లై చేస్తూ ఏం చేస్తామంటే ఓవరాల్ గా వాటి కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేస్తాం. సో అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేద్దాం. ఫస్ట్ 3ని ఇక్కడ వేసుకుందాం. ఏం తీసుకున్నాను 78 56 32 45 8 23 90. సపోజ్ ఇలా ఒక నేను మాక్సిమం కీప్ ట్రీ తీసుకున్నాను. ఇప్పుడు సార్టింగ్ ఆర్డర్ కీప్ టెక్నిక్ అప్లై చేస్తూ ఎలా అప్లై చేస్తాం అంటే మనం ఫస్ట్ వీటిని అరేలో వేసుకుందాం. ఓకే, సో అరేలో మీరు ఒక ట్రీలో ఉన్న బైనరీ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మీరు ఒక అరేలో ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తామని మనకు తెలుసు. సో నేను రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎంత 78. దాని తర్వాత ఏ నోడ్ లో ఉన్న వాల్యూ వేయాలి దాని యొక్క లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ వేయాలి. సో దాని యొక్క లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ ఎంత 56. తర్వాత ఏం వేయాలి అదే లెవెల్ లో ఉన్న రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ వేయాలి. ఓకే, రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ ఎంత 32. నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ లెవెల్ వస్తాం. అలా నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం లెఫ్ట్ చైల్డ్ లో ఉన్న లెఫ్ట్ చైల్డ్ కి ఉన్న లెఫ్ట్ చైల్డ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటాం. ఇప్పుడు ఇది 78 అనేది పేరెంట్ నోడ్, దేనికి 56 కి 32 కి. ఫస్ట్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ వేసేస్తాం. దాని తర్వాత దాని యొక్క లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ వేయాలి. సో 56 వేసాం. దాని తర్వాత దాని యొక్క రైట్ సైడ్ లో ఉన్న అదే లెవెల్ లో ఉన్న రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ వేయాలి. సో అదే లెవెల్ లో ఉన్న రైట్ సైడ్ వాల్యూ అంటే 32 వేస్తారు. ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ లెవెల్కి వస్తాం. ఇలా నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ రావాలి. దేని యొక్క లెఫ్ట్ సైడ్ కి రావాలి లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ యొక్క లెఫ్ట్ సైడ్ రావాలి. ఓకే, ఇది లెఫ్ట్ 78 కి లెఫ్ట్ సైడ్, ఇది 32 అనేది రైట్ సైడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వస్తున్నాం నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు నా దగ్గర 4 నోట్స్ ఉన్నాయి. మరి 4 నోట్స్ లో నేను ఏ నోట్ దగ్గరకు రావాలి అంటే లెఫ్ట్ సైడ్ యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గరికి రావాలి. సో 78 కి లెఫ్ట్ సైడ్ ఏంటి 56, 56 కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి 45, 56 కి రైట్ సైడ్ అంటే ఏమవుతుంది 8 అవుతుంది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ స్టార్ట్ చేయాలి. ఇది పేరెంట్ నోడ్ అవుతుంది కాబట్టి 56 యొక్క లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి 45. అంటే నెక్స్ట్ ఏం వస్తుంది 45. నెక్స్ట్ ఏంటి ఆ లెఫ్ట్ యొక్క రైట్ సైడ్ వాల్యూ ఏదో చూసుకోవాలి. నెక్స్ట్ ఏముంది 8. సో లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ నేను ఏం చేయాలి రైట్ సైడ్ లో ఉన్న నోడ్ యొక్క లెఫ్ట్ వాల్యూ రావాలి. రైట్ సైడ్ లో ఉన్న నోడ్ యొక్క లెఫ్ట్ వాల్యూ అంటే ఎంత 23. సో నెక్స్ట్ నేను వేస్తున్న వాల్యూ ఎంత 23. నెక్స్ట్ లెఫ్ట్ లో కంప్లీట్ అయిపోయింది, రైట్ యొక్క లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైట్ సైడ్ నోడ్ యొక్క రైట్ సైడ్ వాల్యూ చైల్డ్ నోడ్ యొక్క వాల్యూ వేయాలి. ఏముంది 90. ఇది హీప్ సార్ట్. ఎలా ఫామ్ చేసేటప్పుడు ఎలా ఫామ్ చేస్తాం ఫస్ట్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. రూట్ నోడ్ 78 కాబట్టి 78 వేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్ లో ఉన్న నోడ్స్ లో ఏ నోడ్ యొక్క వాల్యూ ఫస్ట్ వేయాలి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ యొక్క నోడ్ యొక్క వాల్యూ ఫస్ట్ వేయాలి. ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం 78 యొక్క లెఫ్ట్ నోడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి 56 వేస్తాను. దాని తర్వాత 32 వేస్తాను. ఓకే, ఇక ఈ లెవెల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వచ్చాను. బట్ నెక్స్ట్ లెవెల్ ఏమున్నాయి 4 నోట్స్ ఉన్నాయి. ఈ 4 నోట్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే లెఫ్ట్ చైల్డ్ యొక్క చైల్డ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో మళ్ళీ ఏం చేయాలి ఈ లెఫ్ట్ సైడ్ చైల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి 48 వేసాను. దాని తర్వాత రైట్ యొక్క నోడ్ 8 వేసాను. సో ఇది కంప్లీట్ అయిపోయింది అంటే లెఫ్ట్ నోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక రైట్ నోడ్ దగ్గరకు వచ్చాం. రైట్ నోడ్ లో కూడా మళ్ళీ దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి లెఫ్ట్ యొక్క నోడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో 23 వేసాను. దాని తర్వాత లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైట్ వచ్చాను 19 వేస్తాను. ఓకే, సో నేను అరేలో అలా రిప్రజెంట్ చేస్తాను. ఆల్రెడీ మనకి అరే రిప్రజెంటేషన్ ఏంటో మనం ఆల్రెడీ 4th యూనిట్ లో నేర్చుకున్నాం. ఓకే కదా 3rd యూనిట్ లో. సో నేనేం చేశాను అనమాట అరేలో నేను ఇలా రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఇది ఓవరాల్ గా హీప్ ట్రీ కదా, ఇదంతా హీప్ ట్రీ అని ఎలా చెప్తున్నాం ఇది మాక్సిమం హీప్ ట్రీ. ఎలా అవుతుంది ఈ మాక్సిమం హీప్ ట్రీ అంటే మీరు ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా సరే దాని చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ తో కంపేర్ చేస్తే పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంది. 78 తో పోలిస్తే 56 32 తక్కువే, 56 తో పోలిస్తే 48 8 తక్కువే, 32 తో పోలిస్తే 23 19 తక్కువే. సో ఓవరాల్ గా ఇదంతా ఎలా ఉంది హీప్ ట్రీ లో ఉంది. ఏ హీప్ ట్రీ మాక్సిమం హీప్ ట్రీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే స్టార్టింగ్ నోడ్ రూట్ నోడ్ ఉందో ఆ రూట్ నోడ్ లో ఉన్న వాల్యూని లాస్ట్ అరే యొక్క లాస్ట్ నోడ్
ఏదైతే ఉందో ఆ లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూని ఇంటర్చేంజ్ చేయాలి, స్వాపింగ్ చేయాలి. అంటే 78 ప్లేస్ లో 19 ఉన్న ప్లేస్ లో 78 ని రీప్లేస్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 3 కాస్త ఏం చేయాలని చెప్తాను. 78 ఉన్న ప్లేస్ లో 19 వేయాలి, 19 ఉన్న ప్లేస్ లో 78 వేయాలి. సో 19 కాస్త ఎక్కడికి వచ్చేస్తుంది, 78 ప్లేస్ లోకి వస్తుంది. సో 19 అక్కడికి వచ్చింది, 78 ఎక్కడికి వస్తుంది, 19 ప్లేస్ లోకి వస్తుంది. జస్ట్ రీప్లేస్ చేస్తాం. దీని ప్లేస్ లో ఇది 78 ప్లేస్ లో 19. సో ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చింది కాబట్టి 78 కాస్త 19 దగ్గరికి వస్తుంది. రిమైనింగ్ నోట్స్ అన్ని కామన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. సో 19 తర్వాత ఏముంది, 56 ఉంది, 32 ఉంది సెకండ్ సైడ్. ఓకే, 32 కి 23, రైట్ సైడ్ 19 ప్లేస్ లో కదా 78 ని తీసుకొచ్చాను. సో 70. ఓకే, రిమైనింగ్ అన్ని సేమ్ కదా. 56 లెఫ్ట్ సైడ్, 45 రైట్ సైడ్ 8. ఓకే కదా. సో ఇప్పుడు ఎరేలో ఉన్న వాల్యూస్ ఏంటన్నమాట, 19, 56, 32, 45, 8, 20. మీరు ఎప్పుడైతే రీప్లేస్ చేశారో ఒక వాల్యూ ఇంకొక ప్లేస్ తో, దాని మీనింగ్ ఏంటంటే ఇది సార్టింగ్ అయిపోయింది అని అర్థం. ఏది లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది సార్టింగ్ అయిపోయింది, ఇక దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇది సార్టింగ్ ఆర్డర్ లో ప్లేస్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం ఎరేగా రీప్లేస్ చేసామో ఒక వాల్యూ ఇంకొక వాల్యూ, అంటే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూతో, దాని మీనింగ్ ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది సార్టింగ్ ఆర్డర్ లో ప్లేస్ అయింది. సో ఇక దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఏదైతే ట్రీని తీసుకున్నామో ఈ ట్రీ అనేది మళ్ళా ఈ ట్రీలో ఉందా లేదా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఆల్రెడీ రీప్లేస్ చేసేసాను 1978 ప్లేస్ లో, కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేయకూడదు, అంటే దీనిని కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు ఇలా ఉన్న ఏదైతే రిమైనింగ్ నోట్స్ ఉన్నాయో ఈ రిమైనింగ్ నోట్స్ అన్నింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఈ ట్రీ అనేది ఆ రూల్ ని ఫాలో అవుతుందా లేదా చూసుకోవాలి. ఈ ట్రీ రూల్ ని ఫాలో అవుతుందా లేదా చూసుకున్నాం అనుకోండి, 19 నోడ్ ఉందనుకోండి, ఐ మీన్ ఫస్ట్ నోడ్ ఉంది రూట్ నోడ్, రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎంత 19, కానీ దానికి ఉన్న చైల్డ్ నోడ్స్ యొక్క వాల్యూ చూడండి 56, 32. మనం తీసుకున్నది ఏంటి, మాక్సిమం హిస్టరీ తీసుకున్నాం. మాక్సిమం హిస్టరీ ప్రకారం పేరెంట్ నోడ్ చైల్డ్ నోడ్స్ లో ఉన్న వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కువగా ఉందా లేదు, తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని మళ్ళీ మాక్సిమం హిస్టరీ కింద ఫ్రేమ్ చేయాలి. సో మాక్సిమం హిస్టరీ కింద ఫ్రేమ్ చేసినప్పుడు థర్డ్ స్టెప్ అనుకోండి. మాక్సిమం హిస్టరీ కింద ఫ్రేమ్ చేసినప్పుడు ఎలా ఫ్రేమ్ చేస్తాం, ఎప్పుడు కూడా ఐ మీన్ పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాం అనుకోండి, వీటన్నిటిలోనూ పోలిస్తే ఈ 78 పక్కన పెడితే రిమైనింగ్ అన్ని నోట్స్ లోనూ ఎక్కువగా ఉన్న వాల్యూ ఏది 56. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రూట్ నోడ్ కింద 56 తీసుకున్నాను, దాని తర్వాత ఉన్నది ఏంటి లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాను 45. సో 45 తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 19 కాస్త ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాను. సో 19. ఓకే, ఇక రైట్ సైడ్ 8 అలానే సేమ్ యాక్టివ్ ఉంది. నెక్స్ట్ ఈ 56 రైట్ సైడ్ 32 నోడ్ అలానే ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 23 అలానే ఉంది. నెక్స్ట్ 78 ఆల్రెడీ ఆర్డర్లో ఫ్రేమ్ చేస్తాం, దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు, టచ్ చేయకూడదు. ఓకే కదా. ఇప్పుడు ఈ ట్రీ ఫాలో అవుతుందా లేదా చూసుకోవాలి. చూడండి, పేరెంట్ నోడ్ లో 56 ఉంది, దాని చైల్డ్ నోట్స్ 45, 32. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇది 45 ఉంది, దాని చైల్డ్ నోట్స్ 19 అయిపోయింది, ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 32 ఉంది, దాని చైల్డ్ నోట్ ఎంత ఉంది 23 ఉంది, ఇది మనం కన్సిడర్ చేయకూడదు కదా, ఆల్రెడీ ఆర్డర్ లో ఫ్రేమ్ చేస్తాం. సో ఇది మాక్సిమం హిస్టరీ రూల్ ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, దీన్ని కాస్త ఎరేలో ఫ్రేమ్ చేసుకుంటాం. ఎరేలో రాసుకుంటాం. ఏముంది, ఫస్ట్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా 56, దాని తర్వాత 45, దాని తర్వాత రైట్ చైల్డ్ నోడ్ 32, దాని తర్వాత 45 యొక్క లెఫ్ట్ 19, 45 యొక్క రైట్ 8, నెక్స్ట్ 32 యొక్క లెఫ్ట్ 23, 32 యొక్క రైట్ 17. ఇలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఈ ట్రీ ఫామ్ అయిపోయిందో ఈ ట్రీ ఫామ్ అయినప్పుడు రూట్ ఎలిమెంట్ ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాంతో రీప్లేస్ చేయాలి. ఓకే, రూట్ నోడ్ ఏదైతే ఉందో 45, 32. ఓకే, సో 56. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, 56 ఏదైతే పేరెంట్ నోడ్ ఉందో ఐ మీన్ రూట్ నోడ్ ఉందో ఆ రూట్ నోడ్ ని కాస్త లాస్ట్ నోడ్ లో రీప్లేస్ చేయాలి. ఎప్పుడు ఈ ట్రీ ఫామ్ అయిపోయిన తర్వాత. మనకి ఈ ట్రీ ఫామ్ అయిపోయింది కదా. సో నేను ఆల్రెడీ ఏం చెప్పాను, 78 ఆల్రెడీ ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసామో అది ఆర్డర్ లో ఫామ్ అయిపోయినట్టు, దాన్ని ఇంకా మనం టచ్ చేయకూడదు, అంటే కన్సిడర్ చేయకూడదు. కాబట్టి ఇక లాస్ట్ నోడ్ అంటే ఇక్కడ వరకు సార్టింగ్ అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి,
పేరెంట్ నోడ్ ఎప్పుడైతే ఈ ట్రీ నేను ఫామ్ చేస్తానో వెంటనే ఫస్ట్ నోడ్ ని లాస్ట్ నోడ్ తో రీప్లేస్ చేస్తాను. లాస్ట్ నోడ్ అంటే ఏమవుతుంది, 78 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 23 అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, 56 ప్లేస్ లో 23 ప్లేస్ లో 56 ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనమాట, నెక్స్ట్ 3 ఎలా ఫామ్ చేస్తాను, 56 ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో 23 ని ఫామ్ చేసుకోవాలి. 23 ప్లేస్ లో 56 వేయాలి. సో రైట్ సైడ్ కదా ఉంది 32, ఇక్కడ కదా ఉంది లెఫ్ట్ 56 కాస్త ఏం చేస్తాను 23 ప్లేస్ లో ప్లేస్ చేస్తాను 56. నెక్స్ట్ 17, ఇక రైట్ సైడ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఏంటిది 48, 45, నెక్స్ట్ 19, నెక్స్ట్ 8, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఓకే, రీప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తాం, రిమైనింగ్ అన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ వేస్తాం. కాబట్టి ఇదిగోండి రిమైనింగ్ అన్ని యాజ్ యూజువల్ వేస్తాం. నేనేం చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఎరేలో ఒక ఫస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూని లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూస్ తో రీప్లేస్ చేసామో దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ఆర్డర్ లో ఫ్రేమ్ అయింది అని అర్థం. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట, 56 వరకు ఆర్డర్ ని ఫామ్ చేసేస్తాం. అంటే 56 వరకు మనం ఏం చేయాలి, దాన్ని ఇంకా కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఆర్డర్ లో ప్లేస్ చేస్తాము అంటే ఇక్కడ వరకు మనం ఇంకా ఆ ట్రీలో చూడకూడదు అని అర్థం. ఓకే కదా. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ ట్రీ ఉంది, ఈ ట్రీ మళ్ళీ ఈ ట్రీ ఆర్డర్ ని ఫాలో అవుతుందా లేదా చూసుకోవాలి. సో మనం తీసుకున్న మాక్సిమం హీట్ ట్రీ ప్రకారం పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ దాని చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా ఎక్కువగా ఉండాలి. సో ఉందా లేదా చూద్దాం. చూడండి 23 తో పోలిస్తే దాని చైల్డ్ నోడ్స్ లో ఉన్న వాల్యూస్ 45, 32 లేదు. నెక్స్ట్ 45 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఓకే, ఎక్కడ ఒక చోట ఫెయిల్ అయినా ఆటోమేటిక్ గా ఫెయిల్ అయినట్టే. సో పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ 23 అయితే దాని చైల్డ్ నోడ్స్ లో ఉన్న వాల్యూస్ 45, 32 అయ్యాయి. ఇది మాక్సిమం హీట్ ట్రీ ఫాలో అవ్వట్లేదు. సో కంపల్సరీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మాక్సిమం హీట్ ట్రీ కింద ఫ్రేమ్ చేయాలి. సో మాక్సిమం హీట్ ట్రీ కింద ఫ్రేమ్ చేయాలి అంటే ఏం చేస్తాం అనమాట, మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పేరెంట్ నోడ్ కింద తీసుకొచ్చి ఆ ప్లేస్ లోకి చైల్డ్ నోడ్ తీసుకొచ్చేయాలి. అంటే నేను 23 42 ప్లేస్ లో తీసుకొస్తాను. ఇక రిమైనింగ్ వాల్యూస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. ఇది 32, నెక్స్ట్ ఇది 19, ఇది 8, నెక్స్ట్ 56, ఇది 17. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎరేలో ఫ్రేమ్ చేసాం అనుకోండి, వాల్యూస్ అన్ని ఎలా వస్తాయి, 45, నెక్స్ట్ 23, నెక్స్ట్ 32, నెక్స్ట్ 19, నెక్స్ట్ 8, ఆల్రెడీ ఫ్రేమ్ చేసిన 56, 78 ఇవి టచ్ చేయకూడదని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఈ ట్రీ పేజ్ చూస్తే ఇది మాక్సిమం హీట్ ట్రీ అయిపోయింది. ఎప్పుడైతే మాక్సిమం హీట్ ట్రీ అయిపోయిందో నేను ఏం చెప్పాను, పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూతో రీప్లేస్ చేయాలి. సో పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎంత 45, లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎంత 8. ఎందుకంటే 56 ని 78 మనం టచ్ చేయకూడదు, ఇవి ఆల్రెడీ సార్టింగ్ లో ప్లేస్ అయిపోయాయి. అంటే ఇక్కడ వరకు చూడకూడదు, రిమైనింగ్ చూడాలి. సో 45, 8 అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట, 8 ప్లేస్ లో 45 ఉన్న ప్లేస్ లో 8 రీప్లేస్ చేయాలి. సో నెక్స్ట్ నేను 3 ఫామ్ చేస్తున్నాను. 3 ఫామ్ చేసినప్పుడు ఏం చేయాలి, 45 కాస్త 8 ప్లేస్ లో వేయాలి, 8 కాస్త 45 ప్లేస్ లో వేయాలి. సో 8 పేరెంట్ నోడ్ అయిపోయింది. నెక్స్ట్ 23, నెక్స్ట్ 32 లెఫ్ట్ సైడ్ 56, రైట్ సైడ్ 78, ఇక్కడ 23 కి లెఫ్ట్ సైడ్ 19, ఇక రైట్ సైడ్ 8 కదా, ఈ 8 ప్లేస్ లోనే 45 తీసుకొచ్చాం కాబట్టి ఏమవుతుంది, రైట్ సైడ్ 40. ఇప్పుడు మనం ఏం చేసాం, 8 ప్లేస్ లో 45 ప్లేస్ లో 8 రీప్లేస్ చేసాం. నేనేం చెప్తాను, ఎప్పుడైతే రీప్లేస్ చేసామో దాని మీనింగ్ ఏంటంటే రిమైనింగ్ అలా ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే రిమైనింగ్ వాల్యూస్ అలా ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ వరకు మనం రీప్లేస్ చేసినంత వరకు కూడా ఏమైందంటే అది సార్టింగ్ ఆర్డర్ లో ఫ్రేమ్ అయిపోయింది అని అర్థం. అంటే అంతవరకు కూడా మనం టచ్ చేయకూడదు అనమాట. సో ఫైనల్ గా మనం చేసిన ట్రీ అది ఇక్కడ ఉంది. సో ఇంతవరకు సార్టింగ్ అయిపోయింది అని అర్థం. సో ఈ నోట్స్ వరకు ఇంకా మనం టచ్ చేయకూడదు. ఓకే, ఇక రిమైనింగ్ నోట్స్ చూసినప్పుడు అది మాక్సిమం హీట్ ట్రీ ఫాలో అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది మాక్సిమం హీట్ ట్రీ ఫాలో అవుతుందా అంటే, మాక్సిమం హీట్ ట్రీ అవ్వాలంటే పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. మరి ఇక్కడ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ 8, చైల్డ్ నోడ్స్ లో 23, 32 ఉన్నాయి. మాక్సిమం హీట్ ట్రీ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మాక్సిమం హీట్ ట్రీ కింద ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఎక్కువగా ఉన్న వాల్యూ ఏది 32. కాబట్టి 32 పేరెంట్ నోట్ చేసి ఈ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను, 8 ని తీసుకొస్తాను. 32 కదా పేరెంట్ నోట్ చేశాను, పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ కాస్త ఏమవుతుంది, ఏదైతే మనం రీప్లేస్ చేసామో ఇక్కడ తీసుకొచ్చామో దాని ప్లేస్ లో కలుస్తుంది. సో 32 ప్లేస్ లోకి 8 వచ్చింది. ఇక రిమైనింగ్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి.
23, 19, 45, 56, 78. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామో చూడండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, ఆల్రెడీ 45 వరకు సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ అయిపోయాయి. అంటే ఏం చేయాలన్నమాట, ఈ 45 వరకు కూడా మనం చూడకూడదు. ఓకే కదా. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి. ఈ రిమైనింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాక్సిమం హిస్టరీ ఫాలో అవుతుందా, రూల్ ఫాలో అవుతుందా లేదా, మాక్సిమం హిస్టరీ రూల్ ఫాలో అవుతుందా లేదా అంటే పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూస్ చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉండాలి. సో ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది 32 ఉంది, దాని చైల్డ్ నోట్స్ లో ఉన్న వాల్యూస్ 23, 8 సాటిస్ఫై అయిపోయింది. 23 తీసుకున్నాం అనుకోండి, దాని చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూ 19. ఇక్కడ వరకు కన్సిడర్ చేయకూడదు కదా. ఎప్పుడైతే సార్టింగ్ ఆర్డర్ ఫామ్ అయిపోయిందో వాటిని మనం ఇంకా టచ్ చేయకూడదు. సో 23 తీసుకుంటే దాని చైల్డ్ నోట్ 19. సో ఓవరాల్ గా మాక్సిమం హిస్టరీ ఫాలో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, వీటిని ఎరేలో ప్లేస్ చేసుకుంటాం. సో ఎరేలో నేను ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఎరేలో ప్లేస్ చేయాలి. సో ఎరేలో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అనమాట, నేను తయారు చేస్తున్నాను. ఎరేలో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, 32 నెక్స్ట్, 23 నెక్స్ట్, 8 నెక్స్ట్ ఉన్న వాల్యూ, 19 నెక్స్ట్ ఉన్న వాల్యూ, 45 నెక్స్ట్ ఉన్న వాల్యూ, 56 నెక్స్ట్ ఉన్న వాల్యూ, 78. ఓకే, సో ఇది మ్యాక్సిమం హిస్టరీని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో మనం అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ స్టార్టింగ్ రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ కాస్త లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ఆల్రెడీ నేను ఏం చెప్పాను, 45 వరకు సార్టింగ్ అయిపోయింది, ఆ నోట్స్ ని టచ్ చేయకూడదు. అంతేగా, ఇక్కడ వరకు మనం టచ్ చేయకూడదు. ఇక లాస్ట్ నోడ్ అంటే ఏమవుతుంది, 19 అవుతుంది. అంటే 19 ప్లేస్ లో 32, 32 ప్లేస్ లో 19 ని రీప్లేస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 3 ఎలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వేసుకుందాం. 3 ఎలా ఫామ్ అవుతుంది, 19 ఉన్న ప్లేస్ లో 32, 32 ఉన్న ప్లేస్ లో 19. సో ఆల్రెడీ మన దగ్గర 3 ఏముంది ప్రెసెంట్, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో 19 ప్లేస్ లో 32 వేయాలి, అంటే 19 రూట్ నోడ్ అవుతుంది. రిమైనింగ్ నోడ్స్ అంటే అలానే ఉంటాయి కదా. లెఫ్ట్ సైడ్ ఏముంది, 23 ఉంది, రైట్ సైడ్ ఏముంది, 8 ఉంది. నెక్స్ట్ 23 లెఫ్ట్ సైడ్ ఏముంది, 19 ప్లేస్ లో 32. సో 19 ప్లేస్ లో 32 కాబట్టి ఇక్కడ 19 వేసాను. సో 19 ఎక్కడ ఉంది, ఓకే. 23 లెఫ్ట్ సైడ్ ఉంది, 19 ఉంది. ఈ 19 ప్లేస్ లో మనం ఏం చేయాలి, 32 తీసుకురావాలి. ఓకే, ఇక రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ అలానే ఉంటాయి. అంటే రైట్ సైడ్ ఏముంది, 45 ఉంది, ఈ ట్రైన్ చూస్తున్నాం. ఓకే, 12 రైట్ సైడ్ ఏముంది, 45 ఉంది. నెక్స్ట్ 8 లెఫ్ట్ సైడ్ 56, 8 రైట్ సైడ్ ఉంది 78. ఓకే కదా. సో రిమైనింగ్ యాక్టివ్ నోట్స్ కూడా యాజ్ ఇట్ అలానే ఉంటాయి. 45, 56, 78. ఇప్పుడు మనం ఏం చేసాం, రీప్లేస్ చేసాం. నేను అప్పుడు ఏం చెప్తాను, ఎప్పుడైతే రీప్లేస్ చేసామో దాని మీనింగ్ ఏంటంటే ఆ రీప్లేస్ చేసిన రూట్ ఎలిమెంట్ లాస్ట్ రాగానే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది సార్టింగ్ ఆర్డర్ లో ప్లేస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కడ వరకు సార్టింగ్ ఆర్డర్ లో ప్లేస్ అయిపోయింది, ఇక్కడ వరకు. అంటే మనం ఎంతవరకు చూడకూడదు, ఇంతవరకు చూడకూడదు. ఇవి ఆల్రెడీ సార్టింగ్ ఆర్డర్ లో ప్లేస్ అయిపోయాయి అనమాట. ఓకే, ఇక రిమైనింగ్ ఏవైతే నోట్స్ ఉన్నాయో ఈ నోట్స్ తో చూస్తే అన్ని అది కీప్ ట్రీ రూల్ ని ఫాలో అవుతుందా లేదా చూడాలి. కీప్ ట్రీ రూల్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, మనం తీసుకున్నది మాక్సిమం కీప్ ట్రీ కాబట్టి రూట్ నోట్ తో పోలిస్తే దాని చైల్డ్ నోట్స్ అనేవి అన్ని వేరే నోట్ తో పోలిస్తే దాని చైల్డ్ నోట్స్ అనేవి లో ఉన్న వాల్యూస్ తక్కువగా ఉండాలి. బట్ ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 23 ఉంది, సాటిస్ఫై చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని కీప్ ట్రీ కింద ఫామ్ చేయాలి. కీప్ ట్రీ కింద ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ పెద్ద నోడ్ అంటే హై వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కాస్త పేరెంట్ నోడ్ చేస్తాం. అప్పుడు ఈ రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ కాస్త ఎక్కడికైతే తీసుకొచ్చామో దాని ప్లేస్ లో వేస్తాం. రిమైనింగ్ యాక్టివ్ అలాగే ఉంటాయి 8. ఇక మిగతా అన్ని 32, 45, 56, 70. ఓకే, సో ఇప్పుడు ఏమైంది అనమాట, ఇవి కన్సిడర్ చేయకూడదు. రిమైనింగ్ కన్సిడర్ చేసినప్పుడు అది కీప్ ట్రీ రూల్ ఫాలో ఉందో లేదు చూడండి. పేరెంట్ నోడ్ 23 ఉంది, దాని చైల్డ్ నోట్స్ 19, 8. అంటే ఇది మ్యాక్సిమం కీప్ ట్రీ ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఎరైలు ఎలా ఫ్రేమ్ అయ్యాయి, 23, 19, 8. నెక్స్ట్ ఇవన్నీ సార్టింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కదా, 32, 45, 56, 70. ఇక్కడ వరకు మనం టైప్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇది మ్యాక్సిమం కీప్ ట్రీ ప్లేస్ చేస్తామో వెంటనే ఏం చేస్తాం, రూట్ నోడ్ పేరెంట్ నోడ్ లో ఫస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూని లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూతో చేంజ్ చేయాలి, రీప్లేస్ చేయాలి.
లాస్ట్ నోడ్ లో ఉన్న వాల్యూ అంటే నేను ఏం చెప్పాను ఆల్రెడీ రీప్లేస్ చేసినవన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్ లో ఉంటాయి. అంటే ఇక్కడ వరకు మనం కన్సిడర్ చేయకూడదు. సో లాస్ట్ అంటే ఏంటి 8. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట 8 ని 23 ప్లేస్ లోను 23 ని 8 ప్లేస్ లోను రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం 8 ని 23 ప్లేస్ లో రీప్లేస్ చేయాలి. ఇదిగోండి 8 23 ని ఏం చేస్తున్నాను 8 ప్లేస్ లో రీప్లేస్ చేశాను. ఓకే, రిమైనింగ్ అన్ని సేమ్ గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 19 అలానే ఉంది. తర్వాత ఈ పేరెంట్ నోట్స్ అన్ని చైల్డ్ నోట్స్ అన్ని అలానే ఉన్నాయి. 56 78. ఓకే, సో ఏం చేసాం అనమాట ఫస్ట్ నోట్ లో ఉన్న వాల్యూ లాస్ట్ నోట్ లో లాస్ట్ నోట్ లో ఉన్న వాల్యూ ఫస్ట్ నోట్ తో రీప్లేస్ చేశాను. రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ అలానే ఉన్నాయి. 32 45 56 78. నేను ఏం చెప్పినాను ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసామో ఫస్ట్ లో ఉన్న వాల్యూ లాస్ట్ లో దాని మీనింగ్ ఏంటంటే అది సార్టింగ్ ఆర్డర్ లో ప్లేస్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు ఎక్కడ వరకు కన్సిడర్ చేయగలదు 23 వరకు కూడా సార్టింగ్ ఆర్డర్ ఫ్రేమ్ అయిపోయింది అని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాం అన్నమాట రిమైనింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ ని కంపేర్ చేసినప్పుడు మాక్సిమం హీప్ ట్రీ వాల్యూని మాక్సిమం హీప్ ట్రీ ప్రాపర్టీని ఫాలో అవుతుందా లేదా. పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ 8, చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూ 19 ఫాలో అవ్వట్లేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు మాక్సిమం హీప్ ట్రీ కింద ఫ్రేమ్ చేయాలి. సో మాక్సిమం హీప్ ట్రీ కింద ఫ్రేమ్ చేయాలంటే ఏం చేస్తాం అన్నమాట 19 ప్లేస్ లో 8 8 ప్లేస్ లో 19 రీప్లేస్ చేస్తాం. సో 19 8 లెఫ్ట్ సైడ్ ఉంది కదా 8 నెక్స్ట్ 23 దీనికి లెఫ్ట్ లో ఏమున్నాయి 32 రైట్ లో 45 23 కి లెఫ్ట్ లో 56 రైట్ లో 70. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎరేలో ఫ్రేమ్ చేద్దాం. అని ఎరేలో రాసుకుందాం. ఏమున్నాయి ఎరేలో 19 రూట్ నోడ్ నెక్స్ట్ లెఫ్ట్ 8 నెక్స్ట్ రైట్ 23 నెక్స్ట్ 32 45 56 70. ఇవన్నీ అలానే ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది మాక్సిమం హీప్ ట్రీ రూల్ ని ఫాలో అవుతుంది. పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ 9 19 చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూ 8. ఇక్కడ వరకు కూడా సార్టింగ్ అయిపోయింది కాబట్టి మిగతా నోట్స్ ఏమి చూడకూడదు. సో ఇక్కడ వరకు చూస్తే 19 8 పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ 19 చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూ 8 కాబట్టి ఏమైంది మాక్సిమం హీప్ ట్రీ వాల్యూని సాటిస్ఫై చేసింది. సో వెంటనే ఏం చేస్తాం మనం ఈ ప్లేస్ ఫస్ట్ నోట్ లో ఉన్న వాల్యూని లాస్ట్ నోట్ లో ఉన్న వాల్యూతో రీప్లేస్ చేస్తాం. సో లాస్ట్ నోట్ అంటే దాని తర్వాత నోటే కదా. సో అంటే మీనింగ్ ఏంటన్నమాట 8 ఉన్న ప్లేస్ లో 19 ఉన్న ప్లేస్ లో 8 రీప్లేస్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి 56 78. నెక్స్ట్ నేను ఏం చెప్పాను ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసామో దాని మీనింగ్ ఏంటంటే మీరు స్టార్టింగ్ వాల్యూ లాస్ట్ లో తీసుకొచ్చారు అంటే అంతవరకు కూడా సార్టింగ్ అయిపోయినట్టు అర్థం. అంటే 19 వరకు కూడా మనకి సార్టింగ్ అయిపోయింది. 8 ప్లేస్ లో 19 ప్లేస్ లోకి 8 రీప్లేస్ చేసాం. ఇలాగేగా రీప్లేస్ చేసాం. సో 8 ప్లేస్ లో 19 ప్లేస్ లో 8 23 నెక్స్ట్ లెఫ్ట్ లైన్ ఉంది 32 రైట్ లైన్ ఉంది 45 లెఫ్ట్ లైన్ ఉంది 56 రైట్ లైన్ ఉంది 70. ఓకే, సో ఇంకేముంది రిమైనింగ్ ఒక నోటే ఉంది. సో దాన్ని ఇంకా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ దీంతో సార్టింగ్ ఆర్డర్ లో ఇది మనం తీసుకున్న వాల్యూస్ అన్ని ఫ్రేమ్ అయిపోయాయి అని అర్థం. ఇక్కడ చూడండి వాల్యూస్ ఏమొచ్చాయి ఫైనల్ గా మనకి 8 19 23 32 45 56 78. మనం తీసుకున్న ఆర్డర్ ఏంటి ఏముంది ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం తీసుకున్నాం 78. మనం తీసుకున్న ఆర్డర్ ఏం తీసుకున్నాం 78 56 నెక్స్ట్ తీసుకున్నది 32 నెక్స్ట్ 45 8 23 90. మనం తీసుకున్నది ఇది. మన ఫైనల్ గా వచ్చింది ఏంటి 8 19 23 32 45 56 78 సార్టింగ్ ఆర్డర్ ఫ్రేమ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హీప్ సార్ట్. ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్ గా వచ్చిన ట్రీ ఏంటి మనకి ఈ ట్రీలో చూడండి పేరెంట్ నోట్ తో పోలిస్తే దాని చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూస్ కన్నా పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 8 దాని చైల్డ్ నోట్స్ 23 అంటే 19 23 19 యొక్క చైల్డ్ నోట్స్ చూడండి 32 45 తో పోలిస్తే 19 చైల్డ్ 23 కంపేర్ చేశారనుకోండి 23 కంపేర్ చేస్తే 23 యొక్క చైల్డ్ నోట్స్ 56 78. ఇక్కడ ఏ పేరెంట్ నోట్ తీసుకున్నా దాని చైల్డ్ నోట్స్ లో ఉన్న వాల్యూ కన్నా కూడా పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ తక్కువగా ఉంది. మనం తీసుకున్నది ఏంటి ఏ పేరెంట్ నోట్ తీసుకున్నా దాని చైల్డ్ నోట్ లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా తీసుకున్నాం. అంటే మనం తీసుకున్నది మాక్సిమం హీప్ ట్రీ ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి మినిమం హీప్ ట్రీ. ఎందుకు మినిమం హీప్ ట్రీ వచ్చిందంటే మనం తీసుకున్నది ఏంటి మనం ఏ ఆర్డర్ ఫామ్ చేస్తాం సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేస్తాం. సో అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేస్తాం కాబట్టి తీసుకున్న మాక్సిమం హీప్ ట్రీ తీసుకుంటే ఫైనల్ గా మనం ఆ టెక్నిక్ అప్లై చేస్తే మనకి ఫైనల్ గా వచ్చే ఆర్డర్ ట్రీ ఏంటంటే మినిమం హీప్ ట్రీ వస్తుంది.
ఇదే డిసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేస్తే ఏం చేస్తారు అనుకోండి, ఏం తీసుకుంటారు డిసెండింగ్ ఆర్డర్ అయితే మినిమం హిప్ ట్రీ తీసుకుంటారు. ఫైనల్ గా మీరు ఆ టెక్నిక్ అంతా అప్లై చేసి చివరికి వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, మాక్సిమం హిప్ ట్రీ వస్తుంది. ఓకే, సో మనకు వచ్చే ఫైనల్ ఆర్డర్ ఏంటన్నమాట, అసెండింగ్ ఆర్డర్ వచ్చింది. సో మనం తీసుకున్న మాక్సిమం హిప్ ట్రీ అయితే ఫైనల్ గా మనకి వచ్చిన ట్రీ ఏంటి, మినిమం హిప్ ట్రీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ హీప్ సార్టింగ్. ఓకే, సో ఓవరాల్ గా మీకు సార్టింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి 5th యూనిట్ లో అంటే సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, నెక్స్ట్ క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్, లాస్ట్ వన్ హీప్ సార్ట్. సో అన్ని సార్టింగ్ టెక్నిక్స్ అయిపోయాయి, సర్చింగ్ టెక్నిక్స్ అయిపోయాయి. ఓవరాల్ గా దిస్ ఇస్ ఫర్ 5th యూనిట్. ఓకే కదా. సో హీప్ సార్ట్ అంటే ఏం చేస్తారన్నమాట, ఓవరాల్ గా సార్టింగ్ అనగానే ప్రతిదానికి మీరు ఎరే తీసుకున్నారు. ఆ ఎరే తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, దానికి సంథింగ్ తీసుకునే ఎరేతో కాస్త ఏం చేస్తారనమాట, ఒక మాక్సిమం హిప్ ట్రీ తీసుకున్నారు. ఫస్ట్ ఏం చేశారంటే మాక్సిమం హిప్ ట్రీ తీసుకున్నారు. మాక్సిమం హిప్ ట్రీ తీసుకోవాలంటే దానికి ఒక రూల్ ఏంటన్నమాట, పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా ఎక్కువగా ఉండాలి. సో దాని ప్రకారం మాక్సిమం హిప్ ట్రీ తీసుకుని ఆ తీసుకున్న వాల్యూస్ కాస్త ఎరేలో ఫ్రేమ్ చేస్తారు. ఇన్ కేస్ మన ఫస్ట్ వాల్యూని లాస్ట్ వాల్యూతో, ఎప్పుడు ఆ ట్రీ అనేది మాక్సిమం హిప్ ట్రీ అయిన తర్వాత ఫస్ట్ వాల్యూని లాస్ట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎప్పుడైతే మనం తీసుకున్న ట్రీ అనేది మాక్సిమం హిప్ ట్రీ అయిపోయిందో ఎరేలో ఫ్రేమ్ చేసిన తర్వాత ఫస్ట్ వాల్యూ అంటే రూట్ నోడ్ లో ఉన్న వాల్యూని లాస్ట్ లో ఉన్న వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే రీప్లేస్ చేసేసామో దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మీరు రీప్లేస్ చేయగా వచ్చిన ఎలిమెంట్ వరకు కూడా అది సార్టింగ్ ఆర్డర్ లో ఫ్రేమ్ అయిపోయింది అని అర్థం. సో అక్కడ వరకు కూడా మనం టచ్ చేయకూడదు. సో మళ్ళీ ఏం చేస్తాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటితోనే ఆ ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేస్తాం. ఇన్ కేస్ అది మాక్సిమం హిప్ ట్రీలో అంటే మాక్సిమం హిప్ ట్రీలో లేదు అనుకోండి, మళ్ళీ దాన్ని మాక్సిమం హిప్ ట్రీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఎరేలో ఫ్రేమ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మాక్సిమం హిప్ ట్రీ కింద కన్వర్ట్ చేసామో మళ్ళీ రూట్ నోడ్ లో ఉన్న వాల్యూని లాస్ట్ ఎలిమెంట్ లో ఉన్న వాల్యూతో రీప్లేస్ చేస్తాం. మనం రీప్లేస్ చేసేంత వరకు కూడా ఏమవుతాయి అనమాట, వాల్యూస్ అన్ని సార్టింగ్ ఆర్డర్ లో ఉంటాయి, వాటిని మనం ఇంకా టచ్ చేయకూడదు. సో మళ్ళీ రిమైనింగ్ వాల్యూస్ తో ఏం చేస్తాం, హీప్ ట్రీని ఫామ్ చేస్తాం. హీప్ ట్రీని ఫామ్ చేసినప్పుడు మళ్ళీ అది మాక్సిమం హీప్ ట్రీ ప్రాపర్టీని ఫాలో అవ్వకపోతే మళ్ళీ మనం మాక్సిమం హీప్ ట్రీ కింద దాన్ని ఫ్రేమ్ చేసి మళ్ళీ ఎరేలో ఫ్రేమ్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ ఎలిమెంట్ తో రీప్లేస్ చేస్తాం. ఇలా ఫైనల్ గా వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం మనం తీసుకున్న మాక్సిమం హీప్ ట్రీ కాస్త ఎలా ఫ్రేమ్ అవుతుంది, మినిమం హీప్ ట్రీ కింద ఫ్రేమ్ అవుతుంది. మనం తీసుకున్న మాక్సిమం హీప్ ట్రీ ఫైనల్ గా వచ్చింది చూడండి, మినిమం హీప్ ట్రీ. పేరెంట్ నోడ్ లో ఉన్న ఏ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూస్ కంపేర్ చేసినా చైల్డ్ నోడ్ లో ఉన్న వాల్యూస్ తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. సో అలా ఉంటే దాన్ని ఏమంటాం, మినిమం హీప్ ట్రీ అంటాం. This is nothing but sorting technique. Overall, this is nothing but your data structure syllabus. Okay.